దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్ షాప్ నిర్వహించారు. నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలు, రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజల వద్దకు వెళ్లి 11 ఏళ్ల మోదీ పాలనను వివరించాలని పదాధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలపాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు తెలంగాణ రాష్ట్రం నుంచే వెళ్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ అవినీతిని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఈరోజు ప్రజల మధ్యకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. ఒక నీతివంతమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది. అవినీతికి తావు లేకుండా సేవ, సుపరిపాలన, అదేవిధంగా పేదల సంక్షేమం ఆధారంగా మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో ఈరోజు మన దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో పోల్చి చూస్తే మనకంటే ముందు అధికారం ఉన్నటువంటి 10 సంవత్సరాల యూపీఏ హయాంలో రోజు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూసినా కూడా 10 సంవత్సరాల యూపీఏ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా సోనియా గాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా కుంభకోణాలు జరిగాయో, లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని ఏ రకంగా దోపిడీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు. ఈరోజు మనం గుండెల మీద చేయి వేసుకొని దేశ ప్రజలకు చెప్పొచ్చు, ఈ యొక్క 11 సంవత్సరాలలో ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా నరేంద్ర మోడీ గారు ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఈ దేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మనమే కాదు, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా దీంతో ఏకీభవిస్తారు. మనల్ని విమర్శిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, సంస్థలు కానీ ఏవి కూడా మన ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అనేటువంటి లేదు. అంత ధైర్యంగా, నీతివంతంగా, కరప్షన్ విషయంలో జీరో టాలరెన్స్తో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ 11 సంవత్సరాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను మరొకసారి ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనకున్నది.